ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్కి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎవరైతే ఇప్పుడు జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగినవి కావచ్చు, గుణదల్లో జరిగినవి కావచ్చు, ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్స్కి, ఈ భూదందాకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నాకు అసలు 0% సంబంధం, దేనికి నాకు ఏ సంబంధం లేదు. నేను రిలేషన్షిప్లో ఉన్నా దట్ 3 monthsలో నాకు అతని గురించి తెలిసింది అంటే ఇప్పుడు ఒక మనిషి బయట ఏం చేస్తున్నాడు అనేది నేను ఉన్న ఇండస్ట్రీలో నేను నా షూటింగ్లు చేసుకొని ఉంటాను. మహా అంటే 1 week మేము ప్రాపర్గా మాట్లాడుకుంది కలిసింది ఉంటుంది. ఆ 1 weekలో ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఇతను ఇవన్నీ గురించి నేను మాట్లాడుకోను, ఇవన్నిటి గురించి మేము తెలుసుకోము. అండ్ అతను లైఫ్ స్టైల్ ఏంటి, యాజ్ నాకు తెలిసిన శ్రీకాంత్ అయితే రియల్ ఎస్టేట్ చేసేవాడు, అంత మాత్రకే తెలుసు. సో తెలిసినప్పుడు మీరు ఎవరైతే ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి 700 crores 800 crores 100 crores ఇన్ని వేస్తున్నారు కదా, వేసిన దాంట్లో క్లియర్ గా నా పిక్చర్ అనేది ఒకటి చూపిస్తున్నారు. నా పిక్చర్ చూపించిన దాన్ని డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను. ఆ పిక్చర్ లో ఉంది ఆ ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నట్టు లేదు. జస్ట్ నేను రిలేషన్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ డాడీ నుంచి శ్రీకాంత్కి వచ్చిన ప్రాపర్టీ, శ్రీకాంత్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సేల్ లో ఉంది, రితు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు సంతకం పెట్టినా కూడా నాకు అది మనం అమ్మేయచ్చు, సో రా ఒకసారి పవర్ సంతకం పెట్టు అని అంటే, నేను ఇప్పుడు వెళ్ళి నేను పెట్టను నాకు సంబంధం లేదు అని అంటే, నాకు అంత ముందు నాకు కోట్లు డబ్బులు లేవు, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు, సో నాకు ఎందుకు భయం ఉంటుంది? నా మీద ఏమన్నా కోట్లు లేకపోతే ఏమన్నా ల్యాండ్లు ఉంటే నాదేమన్నా రాపించుకుంటున్నారేమన్నా భయం ఉంటుంది. కానీ అసలు ఆ రిజిస్టర్ ఆఫీస్ లో ఏం జరుగుతున్నాయి, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ఎలా ఉంటది అనేది నాకేం తెలియదు. వెళ్ళిన తర్వాత చాలా మంచిగా పిలిచారు, కాఫీ తాగండి మేడం, బాగా కూర్చోండి మేడం, అది మేడం ఇది మేడం అని అంత చేశారు. అంత చేసి రిజిస్టర్ ఆఫీస్ లో పిలిచి కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి కూర్చోబెట్టారు, కాఫీలు తాగి మేడం అన్నారు. దాని తర్వాత నాకు తెలియదు కదండి, అందరికి అలానే డీల్ చేస్తారేమో అనుకున్నాను నాకు తెలిసినంత వరకు. సో వచ్చాను, కూర్చోబెట్టిన తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్ని చదవనంత అమాయకురాలా, అంత చిన్నపిల్ల ఈ అమ్మాయి అని మీరు కూడా అన్నారు. సో అంత చిన్నపిల్ల అంత అమాయకురాలా అని అంటే ఇప్పుడు తీసుకెళ్లాడు ఒక మనిషి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఫస్ట్ 2nd month 3rd month అన్నప్పుడు నీకు అతని మీద అతను ఏం చేస్తాడు, అతను ఇచ్చేసాడా, అతనికి 700 ఉన్నాయి 800 ఎకరాలు ఏమో తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు? గుడ్డి ప్రేమ అంటారేమో మరి, అది అలా జరిగింది. గుడ్డి ప్రేమతోటి వాళ్ళు వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ కి వెళ్ళావు కదా? నువ్వు వెళ్ళిన తర్వాత కనీసం నేను చదువుకొని పెట్టే అంత టైం లేదు నాకు. అంటే గుడ్డి ప్రేమలో పడి మోసపోయావా? ఇదంతా చూసిన తర్వాత మోసమే కదా జరిగింది. మరి సరే ఇప్పుడు ఎన్ని గజాలు నీ పేరు మీద చేశాడు? ఎంత ప్రాపర్టీ అది? ఎక్కడ చేశాడు? నాకు అది లిటరల్లీ మీరు న్యూస్ లో వేసి మీరు చూపించే వరకు. సరే ఇప్పుడు ఎంత ఉందో నీకు తెలుసా? ఇప్పుడు మీ చెప్పిన ప్రకారం 300 గజాలు నా పేరు మీద అతను నాకు ఇచ్చిన పవర్ 400 గజాలు. ఓకే, 400 గజాలు అతను నాకు ఇచ్చిన పవర్. సో అది ఎంత? 2 రిజిస్ట్రేషన్ జరిగింది నీ పేరు మీద, ఒకటి కాదు. నేను పెట్టింది ఒకటే సంతకం. ఒకటే సంతకం పెడితే మరి ఒకే దగ్గర 2 సార్లు పెట్టావా? ఓకే. అండ్ మోర్ ఓవర్ నేను వెళ్ళింది నాకు గుర్తున్నంత వరకు నేను ఇబ్రహీంపట్నం వెళ్ళి పెట్టలేదు ఆ సంతకం. నేను వెళ్ళి పెట్టింది పడమట వెళ్ళి పెట్టింది సంతకం. అండ్ సంతకం అది అంత చదివే అంత టైము లేదు, అంత చదివే అంత స్కోప్ ఇవ్వలేదు. వెళ్ళి చదువుకొని రండి మేడం ఆ తర్వాతే పెట్టండి అని పెట్టే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు సత్కరించేసి కూర్చోబెట్టి కాఫీలు ఇచ్చేసి చదవండి మీరు సంతకం పెట్టండి, మీకు అసలు మీరు వెయిట్ చేయకండి, 1 minute కూడా వెయిట్ చేయకండి, మీరు జస్ట్ పంపెట్టండి అలానే ట్రీట్ చేశారు. అలానే ట్రీట్ చేసిన తర్వాత పెట్టాను, అయిపోయింది. అంటే నిజంగానే అలానే ఉంటదేమో రిజిస్టర్ ఆఫీస్ లో. ఓకే అంటే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఓకే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, ఫ్లాట్లు కొనే వాళ్ళు, ల్యాండ్లు కొనే వాళ్ళే వెళ్తారు. అదే కొనే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వెళ్తారు. నా పేరు మీద ఏమీ లేనప్పుడు నేను అమ్మడానికి కొనడానికి ఇంతవరకు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళలేదు.